హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇదైతే సాయంత్రం వ్లాగ్ అండి. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఈరోజు కాత్యాయని దేవి అవతారం కదండి, అలంకరణ. ఈరోజు మా ఊర్లో ఎలా చేస్తారో అనేది ఇవాళ వీడియో మీకు చూపిస్తాను, చూసేయండి. మరి సాయంత్రం పూజ అయితే అలా అయిందండి. వాళ్ళ నైవేద్యం శనగలు పెట్టాను నేను. అమ్మవారు చూడండి దీపాల కాంతుల్లో ఎంత చక్కగా మెరిసిపోతున్నారో అని. బయట కూడా దీపాలు వెలిగించాను. మరి ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ఆన్లో ఉంచుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తుందండి. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్య అండి. గుడికి వెళ్తున్నామండి, రెడీ అయ్యాము. అందరం బండి మీద వెళ్ళడానికి అయితే అవ్వదు కదండి, కానీ అందుకని ఇంకా ఆటో అయితే రమ్మని చెప్పాము. కారు ఉంది అనుకోండి, కాకపోతే మనకు అక్కడ ట్రాఫిక్లో కొంచెం ఇబ్బంది అయిపోతుంది, తిరగడం అనేది కొంచెం కష్టమైపోతుంది. ఇంకా అందుకనేసి ఇంకా ఆటోనైతే స్కూల్ ఆటో ఉందండి, మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళే ఆటో ఉంది. ఆ ఆటోకి అయితే మేము రమ్మని చెప్పామన్నమాట. దానికోసం వెయిట్ చేస్తున్నామండి. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వచ్చి రాగానే అయితే అమ్మవారికి అయితే నక్షత్ర హారతి అయితే ఇస్తున్నారండి. ఒక్కసారి మీరు కూడా తిలకించండి, ఎంతో చక్కగా అందంగా ఉందండి. రాగానే మేము హారతి అయితే తీసుకున్నాము. ఇక రాగానే అయితే హారతి అయితే ఇచ్చారండి. నిజంగా చాలా మంచిది అనిపించిందండి. మాకైతే మంచి పాజిటివ్ అనిపించింది. నక్షత్ర హారతి తీసుకున్నామండి. ఈరోజు అయితే మా గంగానమ్మ తల్లి అమ్మవారి అలంకరణ, కాత్యాయని దేవి అలంకరణ అండి. అందులో భాగంగా ఈరోజు అయితే కోటి దీపోత్సవం అయితే చేశారన్నమాట అండి. చూడండి దీపాలు అయితే చాలా చక్కగా విధంగా అలంకరించారు. మధ్యలో అమ్మవారిని ముగ్గుగా వేశారండి, మీకు చూపిస్తాను వీడియోలోని. నాకు వీడియో తీయటం అనేది ఇంత రష్లో నాకు సరిగ్గా అవ్వలేదండి, మా పాప తీసింది. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ముగ్గులోని. ఇక ఈ పక్కన అయితే చండీ హోమం అయితే చేశారండి. నవరాత్రి ఈ 9 రోజులు కూడా అమ్మవారికి హోమం అయితే చేస్తారండి. ఉదయం పూట చండీ హోమం అయితే చేస్తారు, సాయంత్రం పూట ఇలాగా ఏదైనా సేవ అనేది చేస్తారన్నమాట అండి. గంగనందుల్లి గుడి వెనకాల ఇక స్వామివారు, ఆంజనేయ స్వామివారు ఉన్నారండి. అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇక్కడ వినాయకుల వారు ఉంటారండి. ఆయనకి కొబ్బరికాయ మొక్కు చెల్లించుకొని ఆయనకి నమస్కారం చేసుకొని ఇక అమ్మ దర్శనానికి అయితే మేము బయలుదేరామండి. చాలా చిన్న టెంపుల్ అండి, చాలా చిన్న టెంపుల్ అండి. ఇది ఒక రోడ్డు మధ్యలో ఉన్న టెంపుల్ అండి. దీన్ని పెంచడానికి లేదు, అలాగని మనం ఇంకా దేనికి లేదండి. కానీ నవరాత్రి ఉత్సవాలు అయితే మాత్రం ఎంతో అద్భుతంగా చేస్తారండి జంగారెడ్డిగూడెంలోని మన గంగానమ్మ తల్లి అమ్మవారికి. జంగారెడ్డిగూడెంలో ఉన్న వాళ్ళందరికైతే తెలుస్తుందండి అమ్మవారి అలంకరణ కానీ, ఉత్సవాలు కానీ, నవరాత్రిలో ఎలా చేస్తారనేది తెలుస్తుందండి. నేను ఈ సంవత్సరం మీ అందరితో ఇది షేర్ చేసుకోవడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. మా ఊర్లో జరిగే ఈ ఉత్సవాన్ని
యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇక అయితే మా గంగానం తల్లమ్మవారు కాత్యాయని రూపంలో ఎంత చక్కగా ఉన్నారనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి మేళతాళాలతోటి మంగళ వాయిద్యాలతోటి మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. మళ్ళీ సంవత్సరానికల్లా మన సబ్స్క్రైబర్స్ అయితే పెరిగి మనకు కూడా యూట్యూబ్ నుంచి మనీ రావాలని ప్లీజ్ బ్లెస్ చేయండి. ఈ సంవత్సరం అయితే డెకరేషన్ కూడా చేయించేశారండి. ఒక మండపం లాగా అమ్మవారి ఆలయాన్ని అయితే రెడీ చేశారన్నమాట. ఈ సంవత్సరం డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా వచ్చిందన్నమాట. అమ్మవారు చూడండి, ఇంకా కాత్యాయని అమ్మవారి అలంకరణ చూడండి. ఆ అమ్మవారు ఎంత బాగున్నారో చూసారా అండి. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు కూడా చాలట్లేదండి. నిజంగా ఏ జన్మ సుకృతమోనండి. ఈ జన్మలో ఈ అమ్మవారి అమ్మ ఆరాధన ఈ విధంగా చేసుకునే భాగ్యాన్ని ఆ తల్లి నాకు ప్రసాదించిందండి. మరి మీ సైడ్ ఎలా అయితే చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూడండి, అమ్మవారు శ్రీ కాత్యాయని అమ్మవారండి. అంతా వెండి అలంకరణలో అమ్మవారు చూడండి, వెండి సింహం అండి. చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నారు కదా. ఇక దర్శనం అయితే అయిపోయిందండి. అమ్మవారిని కూడా మీకు చూపించానని చాలా హ్యాపీ అనిపించింది నాకు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు. ఇక మా వాళ్ళు అయితే ఇంకా ప్రసాదాలు తీసుకున్నారండి. శనగలు పెట్టారండి, గుడి దగ్గరే తినేస్తున్నారు ఇంకా శనగలు వేళ్ళు. ఇదండి ఈరోజు వీడియో అండి. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ నా పూజా విధానంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మరి ఉంటానండి. మరి లోపు మీరు ఏం చేయాలి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎలా అనిపించింది అనేది మీ ఉద్దేశాన్ని కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇందులో ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే మన్నించమని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం. శ్రీమాత్రే నమః.